హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై పేజ్ శివ జాబ్స్ తెలుగు. ఆర్ఆర్సీ వాళ్ళైతే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1149 అప్రెంటిస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. పాట్నా బీహార్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి మనకు 1149. ఇక ఫస్ట్ వచ్చేసి ధనాపూర్ డివిజన్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబరు, తర్వాత ట్రేడ్, కమ్యూనల్ బ్రేకప్ అనేది ఉంది. ఇక్కడ క్యాస్ట్ పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏ క్యాస్ట్ వారికి ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మనం ధనాపూర్ డివిజన్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 675 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 201, వెల్డర్ వచ్చేసి 8, మెషినిస్ట్ డీజిల్ అని వచ్చేసి 37 అండి. రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ వచ్చేసి 75, ఫార్జర్ అండ్ హీట్ క్రియేటర్ వచ్చేసి 24, కార్పెంటర్ వచ్చేసి 9 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 142 ఉన్నాయి. పెయింటర్ జనరల్ వచ్చేసి 7 ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 146 ఉన్నాయి. వైర్మెన్ వచ్చేసి 26 పోస్టులు. మొత్తంగా 675 ఈ మన ధనాపూర్ పోస్టులు అయితే ఉన్నాయి, ధనాపూర్ డివిజన్లో అయితే ఉన్నాయండి. ఇంకోటి ధాన్బడ్ డివిజన్ వచ్చేసి నెక్స్ట్. ఈ ధాన్బడ్లో మొత్తం 156 పోస్టులు. ఇలా ఫిట్టర్ 41, టర్నర్ 23, మెషినిస్ట్ అనేది 7, కార్పెంటర్ వచ్చేసి 4, వెల్డర్ 44, మెకానిక్ డీజిల్ ఫిట్టర్ వచ్చేసి 15, వైర్మెన్ వచ్చేసి 22, మొత్తం 150 పోస్టులు. నెక్స్ట్ పీటీ దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్, దీంట్లో వచ్చేసి మొత్తం 62 పోస్టులు. ఫిట్టర్ వచ్చేసి 37, వెల్డర్ 3, ఎలక్ట్రీషియన్ 6, టర్నర్ 1, వైర్మెన్ 1, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 10, మెకానిక్ డీజిల్ మెకానిక్ వచ్చేసి మనకు 4, మొత్తం 62 పోస్టులు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సోన్పూర్ డివిజన్ అండి. ఈ సోన్పూర్ డివిజన్లో మనకు 47 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టర్ 21 ఉంది, బ్లాక్ స్మిత్ వచ్చేసి 5, వెల్డర్ వచ్చేసి 6, కార్పెంటరు 6, పెయింటరు 9, మొత్తం 47. నెక్స్ట్ సమస్తీపూర్ డివిజన్ అండి. సమస్తీపూర్ డివిజన్లో మనకు 42 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఫిట్టరు 6, మెషినిస్ట్ డీజిల్ వచ్చేసి 6, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 18, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ వచ్చేసి 4, వెల్డరు 2, పెయింటర్ 2, కార్పెంటర్ 2 అండ్ టర్నర్ వచ్చేసి 2, 42 పోస్టులు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్లాంట్ డిపో ఉంటుంది. పీటీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వచ్చేసి టోటల్ పోస్టులు 29. దీంట్లో ఫిట్టర్ వచ్చేసి 22, మెషినిస్ట్ వచ్చేసి 2, వెల్డర్ వచ్చేసి 1, ఎలక్ట్రీషియన్ 1, మెషినిస్ట్ గ్రిండర్ 1, టర్నర్ 1, మెకానికల్ డీజిల్ మెకానిక్ వచ్చేసి 1, మొత్తం 29 పోస్టులు. నెక్స్ట్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ అంటది, ఇది హామ్అవుట్లో జరుగుతుంది. ఇది దీంట్లో వచ్చేసి మొత్తం 110 పోస్టులు అండి. ఫిట్టర్ 74, మెషినిస్ట్ 12, వెల్డర్ వచ్చేసి 16, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 8, మొత్తం 110 పోస్టులు. నెక్స్ట్ మెకానికల్ వర్క్షాప్ అనేది మనకు సమస్తీపూర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ దీంట్లో 28, మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఫిట్టర్ వచ్చేసి 9, వెల్డర్ అనేది 9, మెషినిస్ట్ 6, ఎలక్ట్రీషియన్ 4, మొత్తం 28 పోస్టులు. నెక్స్ట్ మనం ఇక్కడ నోట్లో కనుక చూసుకున్నట్లయితే రిజర్వేషన్ పరంగా ఎవరికి ఎంత అనేది, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4% రిజర్వేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి అయితే 3% రిజర్వేషన్ ఉంటుంది. ఈ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఇద్దరికి కలిపేసి ఒకే స్లాట్లో కుదించారు, వేరే స్లాట్ అనేది ఎవరిది లేదు. దాని నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే అండ్ యూఆర్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ వాళ్ళ యొక్క పోస్టులలో అభ్యర్థులు ఎవరైతే తక్కువ ఉన్నారో ఆ పోస్టులకు అభ్యర్థులు ఎవరైతే తక్కువ ఉంటారో ఆ యొక్క పోస్టులను ఎస్టీ వాళ్ళకి కేటాయిస్తారు. అట్లాగే ఎస్టీ వాళ్ళ యొక్క పోస్టులలో ఎవరైతే అభ్యర్థులు తక్కువ ఉన్నారో ఆ పోస్టులను ఎస్సీ వాళ్ళకి కేటాయిస్తారు. ఒకవేళ ఈ యొక్క 2 క్యాస్ట్లో గనక అభ్యర్థులు లేకపోయి ఉంటే ఆ యొక్క పోస్టులను వచ్చేసి మనకు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ కేటాయిస్తారు. దెన్ నెక్స్ట్ నోట్ 2 వచ్చేసి ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో అభ్యర్థులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఐటీఐ ట్రేడ్లో ఏదైతే ఉందో దానికి ఆ యొక్క జాబ్కి సంబంధించిన దానికి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక జాబ్ కంటే ఎక్కువ అప్లికేషన్ అనేది పెట్టడం ఉండకూడదు. ఒక జాబ్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ 2-3 జాబ్లకు అప్లై చేస్తుంటే కుదరదు. ఆ యొక్క డివిజన్ ఏది ఉంది, యూనిట్ ఏదైతే ఉందో దానికి కనుక చూసుకున్నట్లయితే అండి మనకు 25 అక్టోబర్ 25 కల్లా 15 to 24 ఇయర్స్ లోపు ఉండాలి ఏజ్ అనేది. దెన్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అండ్ యూఆర్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్,
ఎస్సీ ఎస్టీ వరకు 15 years వరకు సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ టోటల్ మిలిటరీ సర్వీస్తో పాటు 3 years ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని నెక్స్ట్ మనము ఈ రిజర్వేషన్ బెనిఫిట్స్ కనుక ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అనెక్సర్ 1 ప్రకారం అవి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవే రిజర్వేషన్ బెనిఫిట్స్ కనుక ఓబీసీ వాళ్ళు కనుక పొందాలనుకుంటే అనెక్సర్ 2 ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో 1st April 2025 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఈ రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఆ 8 లక్షల కంటే తక్కువ ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో, ఏదైతే సోర్స్ నుంచి వస్తుందో ఆ యొక్క సోర్స్ యొక్క డీటెయిల్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ శాలరీ కానీ, అగ్రికల్చర్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఇలా దేని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనెక్సర్ 3 ప్రకారం వాళ్ళ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అనేటివి ఏదేని గవర్నమెంట్ అధికారి చేత ధృవీకరించబడి ఉండాలి. దాంట్లో మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, కలెక్టర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కానీ, ఫస్ట్ క్లాస్ స్టైపెండరీ మెజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ, తాలూకా మెజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కానీ, ఎక్స్ట్రా అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఒకవేళ వీళ్ళు కాకపోయి ఉంటే చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ లేదా అడిషనల్ చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ లేదా ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, ఒకవేళ వీరు కనుక లేకపోయి ఉంటే రెవెన్యూ ఆఫీసర్ ఆఫ్ తహసీల్దార్ లేదా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క గవర్నమెంట్ అధికారుల చేతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అనేవి తీసుకోబడి ఉండాలి. దెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ కనుక వాళ్ళు పొందాలనుకుంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ వాళ్ళు అనేది డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ సర్వీస్ సర్టిఫికేట్ కానీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. దెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే కేటగిరీ కనుక చూసుకున్నట్లు, నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. దీంట్లో ఏంటంటే వారి యొక్క పిల్లలను వారి కేటగిరీకి సంబంధించిన అర్హతలను గుర్తించి దాంట్లో అప్రెంటిస్ కోసం నియమించబడతారు. అంటే యూఆర్ఆ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అలా ఏదైతే ఉందో రిజర్వేషన్ ప్రకారం దాన్ని అనుసరించి అప్రెంటిస్ కోసం నియమించబడతారు. దీని ప్రకారం మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే చనిపోయిన లేదా వికలాంగులైన మాజీ సైనికుల పిల్లలు కానీ, వీరిలో మరణించిన వికలాంగులైన వారు కూడా ఉన్నారు. దెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలు ఉంటారు. దెన్ నెక్స్ట్ సేవలు అందించిన జవాన్ల పిల్లలు, ఆ తర్వాత సేవలు అందిస్తున్న అధికారుల యొక్క పిల్లలు, ఆ తర్వాత మాజీ సైనికులు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కనీసం 50% మార్కులతో మెట్రికులేషన్ లేదా 10వ తరగతి లేదా కనీస విద్యార్హతతో పాటు సంబంధించిన ట్రేడ్లో అయితే ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఇవి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మనం పేమెంట్ ఆఫ్ ఫీ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ యొక్క ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పేసి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు టోటల్గా ఆన్లైన్లోనే గేట్వే ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ మీ యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక అప్లికేషన్ చేసినప్పుడు పేమెంట్ విషయంలో మీకు ఏమైనా ఇష్యూలు వచ్చండి, ఒకవేళ అప్లికేషన్ కనుక మీకు డౌన్లోడ్ కాకపోయి ఉంటే వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేసి అండ్ రీకన్ఫర్మేషన్ చేసిన తర్వాత గేట్వే ద్వారా మీరు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పేమెంట్కి ముందే మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ పేమెంట్ అయిన తర్వాత కనుక మీ యొక్క డీటెయిల్స్ ఎడిట్ చేసుకునే అవకాశం అనేది లేదండి. ఒకవేళ మీరు మీ యొక్క పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ చెల్లించాలని అనుకుంటే అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటుంది. స్క్రీన్ పైన డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ ఛార్జెస్ అని కొన్ని తీసుకోబడతాయి, వాళ్ళు ఛార్జ్ చేయబడతారు. ఆ తర్వాత మీకు ఈ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ రిసిప్ట్ అనేది తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కాలేకపోయినట్లయితే మళ్ళీ లాగిన్ అయ్యి ఆ తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అనేది లేదండి. అప్లికేషన్ ఫీ మాత్రం లేదు, 0. నెక్స్ట్ మనం చూసుకుంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ అండి. దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి బ్లైండ్నెస్ అని ఉంది, అంటే దృష్టిలోపము అన్నట్టు. దీంట్లో ఫస్ట్ మనము టోటల్ అబ్సెన్స్ ఆఫ్ సైట్, అంటే దృష్టిలోపం అనేది మొత్తమే చూడలేకపోవడం అన్నట్టు. దీంట్లో
విజువల్ యాక్టివిటీ వచ్చేసి మనకు స్నెల్లన్ ప్రకారం 6/60 నుంచి 20/200 మధ్యలో ఉండాలి. లిమిటేషన్ రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే 20 degrees కంటే ఎక్కువ నష్టపోవడం అన్నట్టు. ఆ తర్వాత చూసుకుంటే లో విజన్ అన్నట్టు, తక్కువ దృష్టిలోపం ఉన్నవారు, వీరు దృశ్య పనితీరులో బలహీనంగా ఉన్నప్పటికీ పొటెన్షియల్గా కేపబుల్గానే ఉంటారు. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపము. వీళ్ళ యొక్క వినికిడి లోపం అనేది 60 decibels కంటే ఎక్కువ నష్టపోయి ఉన్నవారు అని అర్థం. ఇంకోటి లోకోమోటర్ డిజబిలిటీ అంటే ఎముకలు కండరాల వైకల్యం గల వారు. ఇంకోటి సెరెబ్రల్ పార్సీ అంటే ఏంటంటే మీరు పుట్టుకతోనే లేదా పెరుగుతున్న దశలో మీ యొక్క మెదడు అబ్నార్మల్గా ఉండడం కానీ, ఇంజురీస్ ఏమైనా జరిగి ఉండడం కానీ దాన్ని సెరెబ్రల్ పాలసీ అనేది అంటారు. నెక్స్ట్ ఈ యొక్క ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లోకోమోటర్ డిజబిలిటీ కిందకి వస్తారండి. నెక్స్ట్ మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఏంటంటే ఈ పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒకటి కంటే ఎక్కువ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మల్టిపుల్ డిజబిలిటీస్ అని అంటారు. నెక్స్ట్ ఈ డిజబిలిటీ కింద మీరు రిజర్వేషన్ కనుక పొందాలని అనుకుంటే మీ యొక్క డిజబిలిటీ రేంజ్ ఏదైతే ఉందో 40% కానీ అంతకన్నా తక్కువ ఉన్నట్లయితేనే మీ యొక్క ఆ రిజర్వేషన్కు అర్హులు. ఒకవేళ 40% కంటే ఎక్కువ డిజబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఆ యొక్క రిజర్వేషన్కి పనికిరారు, మీకు ఎలాంటి జాబ్ అనేది వర్తించదు. నెక్స్ట్ మనము ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ తీసుకొని ఉండాలి. ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో 3 అధికారులు అనేది ఉంటారండి. దాంట్లో మీకు ఏదైతే డిజబిలిటీ ఉందో మీకు ఎవరైతే ఇష్యూ చేస్తున్న పర్సన్స్ అందులో ఒకరు ఆ యొక్క డిజబిలిటీలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇదైతేనే దీలా పొందిన సర్టిఫికేట్ అయితేనే మీరు ఆ యొక్క రిజర్వేషన్కు అర్హులు, లేదంటే క్యాన్సిల్ చేయబడుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లికేషన్ విధానం, హౌ టు అప్లై. దీంట్లో మనం చూసుకుంటే మన అధికార వెబ్సైట్ అయినటువంటి www.ecr.indianrailways.gov.in > తర్వాత దాంట్లోకి వెళ్ళిన తర్వాత h.q > ఇది అనేది మన యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ బయోడేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం నోట్లో కనుక చూసుకున్నట్లయితే గమనికి ఏమని ఇచ్చారంటే మీరు 12 digit ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ కనుక లేకపోయినట్లయితే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది, ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ అనేది ఉంటుంది, 28 digit నెంబరు. దాన్ని మీరు అప్లికేషన్ టైంలో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ, అస్సాం ఈ యొక్క రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్ టైంలో ఆధార్ కార్డ్ లేకపోయినప్పటికీ వారి యొక్క ఓటర్ ఐడి, వ్యాలిడ్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు ఇలా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఉందో ఐడి కార్డు దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఆధార్ కార్డు కానీ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోట్ 2లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారి యొక్క పేరు, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఐటీఐ డీటెయిల్స్ సర్టిఫికెట్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారమే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ తప్పుగా కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది, క్యాన్సిలేషన్ చేయబడుతుంది. నెక్స్ట్ నోట్ 3లో కనుక మనం చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ టైంలో ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ యాక్టివ్లో ఉన్నాయి మాత్రమే ఇవ్వాలి. యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితేనే నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్, ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ఈమెయిల్కు అండ్ మొబైల్ నెంబర్కు పంపబడతాయి. కాబట్టి మీరు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్, మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ మన క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టగలరు. ఒకవేళ మీరు పేర్లు మార్చి కానీ వేరే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ కనుక మీరు పెట్టినైతే మిమ్మల్ని రిజెక్ట్ చేయబడతాయి. నెక్స్ట్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత తీసుకున్న ప్రింట్అవుట్లు ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ జాబ్స్ కనుక ఎలిజిబుల్ అయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు అప్లై చేసినటువంటి ప్రింట్అవుట్స్ని వాళ్ళు అడుగుతారు. ఆ టైంలో మీకు అది యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అండి. దీనికి మీరు ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి 3 months లోపల తీసుకున్నవి అయి ఉండాలి. ఆ ఫొటోస్ అయితేనే దీనికి ఎలిజిబుల్ ఉంటుంది.
వీటి యొక్క సైజ్ వచ్చేసి 20 KB నుంచి 70 KB లోపల ఉండాలి. అంటే సైజు మీకు 3.5 ఇంటూ 3.5 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. అవి మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్లో మీరు సన్ గ్లాసెస్ కానీ వేరే గ్లాసెస్ స్టైల్ గ్లాసెస్ కానీ ఏవి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కానర్డ్ సిగ్నేచర్. మీ యొక్క సిగ్నేచర్ అనేది మీ చేతి నుంచి రాసింది అయి ఉండాలి. ఇది 10 KB నుంచి 30 KB లోపల ఉండాలి. దీని సైజ్ వచ్చేసి 3.5 ఇంటూ 1.5 సెంటీమీటర్. నెక్స్ట్ మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉంటాయంటే మన 10th మార్క్ షీట్ అండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీకు 10th ఉన్నా 10th సర్టిఫికేట్ మీద ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ITI ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఆ తర్వాత NCVT లేదా SCVT సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. ఆ తర్వాత మన SC ST OBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ PWD వాళ్ళు ఎవరైతే ఉన్నారో PWBD వాళ్ళకు డిజాబిలిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే 25 అక్టోబర్ 2025 రాత్రి 11:59 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనే స్టైఫండ్ చూసుకున్నట్లయితే మీరు ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు అనేది ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అనేది వాళ్ళే ఇస్తారు. ట్రైనింగ్ టైంలో మొత్తం వాళ్ళే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ యొక్క ట్రైనింగ్ టైంలో వాళ్ళు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయరు. అది అనేది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్. ఈ యొక్క ట్రైనింగ్ టైంలో అనేది మీరు వారితో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క సంస్థతో. ఒకవేళ ఈ యొక్క ట్రైనింగ్ టైంలో వాళ్ళు కనుక విఫలమైనట్లయితే మీ ఆ టోటల్ స్టైఫండ్ ఏదైతే ఉంటుందో అది ఒక క్యాండిడేట్కి ఇచ్చేస్తారు. ఈ యొక్క అగ్రిమెంట్ టైంలో ఒకవేళ క్యాండిడేట్ అనేది మైనర్ అయినట్లయితే వాళ్ళ యొక్క మదర్ కానీ ఫాదర్ ద్వారా కానీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ ఫిట్నెస్. ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్రెంటిస్షిప్ 1961 రూల్స్ ప్రకారం అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం అయితే మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ హెల్ప్ డెస్క్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా తప్పులు పెట్టినా కానీ ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు శని ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా మిగతా పని దినాలలో టోటల్గా ఇది అండి వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను యొక్క బయోలో మెన్షన్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.